ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. అయితే ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణ రైతు రుణమాఫీ. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రైతు రుణమాఫీ ఏ విధంగా చేయబోతున్నారు అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు లోన్స్ తీసుకున్నారు, అసలు ఈ రుణమాఫీ చేయడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి, దీన్ని ఏ విధంగా మాఫీ చేసి ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అనేది ఒక స్పష్టమైనటువంటి కీలక అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు కీలక ఆదేశాలు కూడా రేవంత్ రెడ్డి జారీ చేశారు. ఆ కీలక కార్పొరేషన్ ఏంటంటే ముఖ్యంగా మనకు బడ్జెట్ లోపం ఉండడం వల్ల రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అది కూడా క్లియర్గా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్లోనే చెప్పాలంటే ఒక్కొక్క రైతు ఎన్ని లక్షల రూపాయలు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,20,000 కావచ్చు, 80,000 కావచ్చు. అసలు ఎంత, దానికి ఇంట్రెస్ట్ ఎంత, అవి రెండు కలిపి 2 లక్షల వరకు లోన్స్ తీసుకున్నటువంటి, అది కూడా ముఖ్యంగా క్రాప్ లోన్స్, వ్యవసాయ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే ఈ ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆన్ ది స్పాట్ లో కార్పొరేషన్, స్పెషల్ కార్పొరేషన్ అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తారా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ముఖ్యంగా సోనియా గాంధీ నుంచి బడ్జెట్ ఏమైనా సమకూర్చుకుంటారా, మరి ఏదైనా కార్పొరేషన్ ద్వారా కావచ్చు లేదా ప్రైవేట్ కంపెనీ ద్వారా కావచ్చు, ఈ ఫండ్స్ మొత్తానికి రిసీవ్ చేసుకొని రైతులకు మొత్తంలో 2 లక్షల వరకు రుణమాఫీ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తంలో 2 లక్షలు లేదా 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా మాఫీ చేస్తాము. ఈ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి నాకు తెలిసి జనవరి చివరి వారం కావచ్చు లేదా ఫిబ్రవరి మొదటి వారం కావచ్చు ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే దీన్ని విడతల వారీగా చేస్తారా లేదా ఒకే విడతలో చేస్తారా అనేటువంటి సమస్య కాకుండా దాదాపుగా ఒకే విడతలో మాఫీ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దీనికి సంబంధించి స్పెషల్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు సమకూర్చి రైతులకు సమన్వయం చేస్తామని చెప్పేసి చాలా కీలకంగా ప్రకటించారు. ఇప్పటికే రైతుల డేటా మొత్తం స్వీకరించండి, బ్యాంక్ అధికారులకు కూడా మంచి రిక్వెస్ట్ మెసేజ్ కూడా కోరడం జరిగింది. బ్యాంక్ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈ రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏమాత్రం రైతులు ఏ ఒక్కరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా మొత్తంలో 2 లక్షల వరకు రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. కాస్త సంయమనం పట్టిన మొత్తంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఉన్నటువంటి 33 జిల్లాల వరకు మనకు కావాల్సింది 32,000 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, 32,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే ఇప్పటికే బ్యాంకుల్లో ఫార్మర్స్ తీసుకున్నటువంటి లోన్స్ దానికి కలిపి ఇంట్రెస్ట్ తో కలిపి మొత్తం మాఫీ చేయాల్సిన పేమెంట్ మాత్రం 32,000 crores రూపీస్ కావాలి. సో అన్ని జిల్లాల వారిగా ఏ జిల్లాలో, ఏ గ్రామాల్లో, ఏ మండలాల్లో ఎంతమంది రైతులు రుణమాఫీ తీసుకొని ఇంకా బ్యాంకర్ల నుంచి రుణమాఫీ కాలేక ఇబ్బందులు పడుతున్నారు, ఆ డేటా మొత్తం కూడా ప్రభుత్వం అప్డేట్ చేసింది. దానికి సంబంధించి లింక్ కూడా మీకు వీడియో కింద ఇచ్చాను. వన్స్ మీరు ఆ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఏదన్నా మీ ఒపీనియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.